మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయడంకా మోగించడం ఖాయమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సర్పంచ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ స్వయంగా ప్రచారం చేసినా కాంగ్రెస్ పెద్దగా సాధించిందేమీ లేదని విమర్శలు గుప్పించారు. క్షేత్రస్థాయిలో బలముంటే తప్ప స్థానిక ఎన్నికల్లో గెలవటం అంత సులువు కాదన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పునర్వ్యవస్థీకరణ పేరుతో జిల్లాలను తొలగించే కుట్ర చేస్తోందన్నారు. జిల్లాలు ఉండాలా పోవాలా అనేది మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు కేటీఆర్. ఎన్నికల్లో గెలవలేక బీఆర్ఎస్ పై కాంగ్రెస్ అక్రమ కేసులు పెడుతోందని, బొగ్గు కుంభకోణంపై సీబీఐ విచారణ కోరే దమ్ము రేవంత్ ప్రభుత్వానికి ఉందా అని సవాల్ చేశారు. సింగరేణిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీల వారీగా బీఆర్ఎస్ ఇన్ఛార్జీలను నియమిస్తున్నామని, ఇప్పటికే 8 ఉమ్మడి జిల్లాల సన్నాహక సమావేశాలు పూర్తి చేశామన్నారు కేటీఆర్. జిల్లాల అంశమే ప్రధాన అస్త్రంగా మున్సిపల్ ఎన్నికలలో ప్రచారం చేస్తామన్నారు కేటీఆర్. రేవంత్లో రాము రెమో ఇద్దరూ ఉన్నారని, సినిమా టికెట్ల రేట్లు పెంచమని చెబుతూనే మరోవైపు ఇష్టారీతిన రేట్లు పెంచుతూ జీవోలు ఇస్తాడని విమర్శలు గుప్పించారు.